హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ కోడ్. ఈరోజు మనం స్టాక్ ప్లేలిస్ట్లో నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ వేరియంట్లో వన్ ఫస్ట్ వేరియంట్ అయితే సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నారో చూద్దాం. సో మనం ఇక్కడ క్వశ్చన్లో అయితే చూసుకుంటే యు ఆర్ గివెన్ టూ డిస్టింక్ట్ ఇంటీరియర్ అరేస్ nums1 అండ్ nums2 అనే ఇంటీరియర్స్ టూ ఇన్పుట్ అరేస్ అయితే మనకి ఇస్తారు అంటారు. nums1 ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ nums2. ఈ సింబల్ అయితే సబ్సెట్ యొక్క సింబల్. nums2 యొక్క సబ్సెట్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏదైతే nums1లో ఉంటుందో అది ఆల్రెడీ nums2లో కూడా ప్రజెంట్ అయ్యి ఉంటుందని మీనింగ్. సో మన ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ nums1 ఇది అయితే 2 1. సో మనం ఏం చెప్పచ్చు అంటే 1, 2 ఏదైతే ఉందో ఇది సబ్సెట్ ఆఫ్ 1, 2, 3 అనే అరేకి సబ్సెట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఏదైనా ఈ అరేలో ఏమేమి ఉన్నాయి ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 2 ఎలిమెంట్స్లో 1, 2 అనేవి ఆల్రెడీ ఈ అరేలో కూడా ప్రజెంట్ ఉన్నాయి. సో మనం ఏం చెప్పచ్చు అంటే ఈ ఫస్ట్ అరే 1, 2 అనే అరే సబ్సెట్ ఆఫ్ 1, 2, 3 అరే. సో నెక్స్ట్ క్వశ్చన్ చదువుదాం. మరి ప్రతి ఒక్క నెంబర్కి నమ్స్ 1లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫైండ్. సో ఈ క్వశ్చన్లో మనల్ని ఏమడుగుతున్నారంటే ఇక్కడ 1, 2 క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో దాని యొక్క ఈ అరేలో ప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఈ 1 వాల్యూ ఏదైతే ఉంది nums1లో nums2లో కూడా ఆ వాల్యూ ఉంటుంది కదా. ఈ వాల్యూలో ఈ nums2 అరేలో ఉన్న 1కి నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు మనం. సో మనం ఫస్ట్ అరే nums2కి నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ అంటే ఏంటో చూద్దాం. సో ఇన్పుట్లో మనకి 1 3 4 2. సో మన ఎగ్జాంపుల్గా 1 3 4 2 అయితే తీసుకుందాం. ఈ 1 3 4 2లో నెక్స్ట్ గ్రేటర్ 1కి నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ అంటే ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏది ఫస్ట్ గ్రేటర్ ఎలిమెంట్ దెన్ ద కరెంట్ ఎలిమెంట్. ఏదైతే ఇక్కడ 1కి ఉంది చూడండి, దీనికి రైట్ హ్యాండ్ సైడ్లో ఫస్ట్ గ్రేటర్ ఎలిమెంట్ దెన్ ద 1 ఏంటి 3. సో 1 యొక్క నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ ఏంటి 3. సో 3కి నెక్స్ట్ గ్రేటర్ రైట్ సైడ్లో ఏముంది 4 గ్రేటర్ ఎలిమెంట్. 3 కన్నా 4 గ్రేటర్. సో 4కి రైట్ సైడ్లో 4 కన్నా ఎక్కువ వాల్యూ ఏదైనా ఉందా? 2 ఒకటే ఉంది వాల్యూ ఇక్కడ. 4కి రైట్ సైడ్ 2 అనేది ఒకటే వాల్యూ. దాని తర్వాత ఇంకా అరే అనేది ఎండ్ అవుతుంది. 2 అనేది 4 కన్నా తక్కువ. సో మనం ఏ నెంబరు లేదు కాబట్టి -1 అని రాస్తున్నాం. 2 అనేది ఏంటి ఎండింగ్ ఎలిమెంట్స్, లాస్ట్ ఎలిమెంట్. సో దీనికి రైట్ హ్యాండ్ సైడ్ ఎలాగో ఉండదు. సో ఎవ్రీ పాసిబుల్ కేసులో దీనికి -1 అంటే -1 అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ దీనికి రైట్ మోస్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ అనేది లేదు అని. సో మన క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే మనం ఇందాక చెప్పారు కదా nums1 అనేది nums2 యొక్క nums1 అనేది సబ్సెట్ ఆఫ్ nums2 అని. సో ఈ అరేకి ఈ 1 అయితే nums1లో 1 ఉంది కదా, ఈ 1కి ఈ అరేలో 1 ఉన్న ఈ నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ అంతా ఈ 1కి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మీ క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నా చూడండి. nums1 అనేది సబ్సెట్ ఆఫ్ nums2 కాబట్టి nums1లో ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది nums2లో కూడా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇక్కడ వాల్యూ ఉంది కాబట్టి ఈ 1కి nums2లో ఎక్కడైతే 1 ఉందో దాని యొక్క నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మనం ఫస్ట్ ఏం చేయొచ్చు అంటే, సో మీరు క్వశ్చన్లో కన్స్టెంట్స్లో ఇది కూడా ఇచ్చారు చూడండి.
సో ఆల్ ఇంటీరియర్స్ ఇన్ nums1 nums2 ఆర్ యూనిక్. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏదైతే మనకి అరేలో ఇచ్చారో అవి యూనిక్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే nums2కి నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం ఇలా బ్రూట్ ఫోర్స్లో అయితే చూద్దాం. సో ఫస్ట్ మనం 1 3 4 2 కిందకి ఎలా చేసామో చూద్దాం. 1 3 4 2 ఉంది కదా. సో ఉంది. ఫస్ట్ నేను ఐ నుంచి స్టార్ట్ చేశాను. మీకైతే ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. సో మనకి ఇచ్చిన అరే ఇది nums2. దీనికి మనం నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే 2 ఫర్ లూప్స్ యూజ్ చేసి ఫస్ట్ 1 దగ్గర నేను ఇటరేట్ చేస్తాను. ఇది 0 బేస్డ్ ఇండెక్సింగ్ కాబట్టి 0 1 2 3 ఇది పొజిషన్ కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక 2 ఫర్ లూప్స్ అయితే యూజ్ చేస్తాను. ఐ ఫ్రమ్ 0 టు ఇది 4 లెంగ్త్ కాబట్టి ఐ గోస్ ఫ్రమ్ 0 టు 3 వరకు వెళ్తుంది. ఫర్ సో నేను ఐకి ఇక్కడ ఉంది. సో నేను ఐ నుంచి దీన్ని రైట్ మోస్ట్ సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. సో నేనేం చేస్తాను, ఇంకో వేరియబుల్ జే అనేది తీసుకుని ఇక్కడైతే నేను సూడో కోడ్ అయితే రాస్తున్నాను i+1. ఎందుకంటే రైట్ నెక్స్ట్ ఎలిమెంట్ నుంచి నేను చెక్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఏం చేస్తానంటే 1 ఉంది ఇక్కడ, నేను 3 నాకంటే గ్రేటర్ లేదా అని చెక్ చేస్తాను. ఒకవేళ నమ్ అనేది ఒక ఇన్పుట్ అరే అనుకోండి, ఇక్కడ జే అనేది గ్రేటర్ దెన్ నమ్ ఆఫ్ ఐ అయితే, సో దీని ఆన్సర్ ఇన్పుట్ మన ఆన్సర్ అనేది కూడా తీసుకుందాం. ఒక అరే తీసుకుందాం. దీని యొక్క సైజ్ ఎంత అంటే ఎన్ సైజ్. సో అరే అనే ఎన్ అనేది లెంగ్త్. సో ఇక్కడైతే 4 తీసుకోవాలి. సో నేను ఏం చేస్తానంటే ఆన్సర్ అర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ అయితే స్టోర్ చేయాలి మనం. ఈ వేరియబుల్ అయితే 3 కాబట్టి మనం నమ్స్ ఆఫ్ జేని స్టోర్ చేద్దాం. స్టోర్ చేసి మనం ఇంకా బ్రేక్ చేద్దాం. దీనివల్ల ఏమవుతుంది, ఇంకా ఫర్ లూప్ బ్రేక్ అవుతుంది. మళ్ళీ మనం ఇంకా నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తాం ఇక్కడ. సో ఇక్కడ రన్ అయితే చేసి చూపిస్తాం మీకు. ఇక్కడ డ్రై రన్ అయితే చేసి చూద్దాం. ఇక్కడ చూడండి ఈ కోడ్ డ్రై రన్ అలా అవుతుంది. సో మన ఐ అనేది ఇనిషియల్గా ఏముంది, ఐ అనేది ఇనిషియల్గా 0. సో 0 అన్నప్పుడు మన జే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఐ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మన జే అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను 3 దగ్గరికి వచ్చాను. జే అనేది 1 to 3 వరకు వెళ్తుంది. నేను ఫస్ట్ 1 దగ్గరికి వచ్చాను. 1 దగ్గర ఏమైంది, జే ఈక్వల్ టు 1 దగ్గర వాల్యూ 3 ఉంది. వాల్యూ 3 ఉంది. 3 అనేది ఐ దగ్గర ఉన్న వాల్యూ అంతా 1 కన్నా గ్రేటర్. సో మన నమ్స్ దీని యొక్క అరే రిజల్ట్ ఏమవుతుందంటే 3 అవుతుంది. సో 1 యొక్క. సో ఇప్పుడు మనం ఐ అనేది 1 అయితే, ఐ 1 అన్నప్పుడు మన జే అనేది ఎక్కడుంది, 4 నెక్స్ట్ దాన్ని నెక్స్ట్ పక్కన ఏదైతే ఉందో రైట్ సైడ్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ 4 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో 4 to జే అనేది ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 3 అనేది 4 కన్నా గ్రేటర్. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ 4తో కొంచెం స్టాప్ చేసేసి అక్కడ మన రిజల్ట్లో 4 అనేది యాడ్ చేసి మనం నెక్స్ట్ జే ఈక్వల్ టు 2, జే ఈక్వల్ టు 4 దగ్గరికి ఇక్కడికి ఎప్పుడైతే మనం జే ఈక్వల్ టు 2కు వెళ్ళామో మనం, సో
నేను కింద అయితే రాస్తున్నాను. ఏ ఈక్వల్ టు 2 వెళ్ళాము. 4 ఇక్కడైతే ఉంది కదా, ఈ 4 అనేది ఇక్కడ ఉన్నప్పుడు మనం ఇక్కడ 2 దగ్గర నుంచే చేయొచ్చు. మనం ఎక్కడి వరకు చేయొచ్చు, చెక్ చేయొచ్చు అంటే ఈ 2 నుంచి లాస్ట్ ఎలిమెంట్ ఒకటి చెక్ చేయొచ్చు. 4 అని మనకి ఎప్పుడు ఇక్కడ ఫర్ లూప్ మళ్ళీ ఇక్కడ రన్ చేసి ఇక్కడ అయితే చెక్ చేయొచ్చు. లాస్ట్ ఎలిమెంట్కి మనం చెక్ చేసినా చేయకపోయినా ఒకటే, ఎందుకంటే లాస్ట్ ఎలిమెంట్కి ఏదో ఇంకా రైట్ సైడ్ ఏం ఎలిమెంట్స్ ఉండవు. సో దానికి -1 అని రిటర్న్ చేస్తాం. ఎందుకంటే దాని అది -1 రిటర్న్ మీనింగ్ అంటే ఏ ఎలిమెంట్ లేదని. సో సో ఇప్పుడు ఎఫిషియెంట్ అప్రోచ్ స్టాక్ యూజ్ చేసి ఎలా నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. 1 3 4 2 అనే ఇన్పుట్ అరే, సేమ్ అరే తీసుకుందాం. సో నేను ఏం చేస్తాను, ఎలా చేస్తున్నానో చూడండి. ఇప్పుడు దీనికి ఎఫిషియెంట్ అప్రోచ్, దీనికి అసలు ఎందుకు స్టాక్ యూజ్ చేసి ఎందుకు అలా అనిపిస్తుంది అంటే, మనకి రైట్ మోస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు చూడండి, రైట్ మోస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని దగ్గర బిగ్గర్ స్మాలర్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనం రైట్ మోస్ట్ సైడ్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వచ్చామనుకోండి, ఈ ప్రాబ్లం అనేది స్మాల్ అవుతుంది. చూడండి, మన టూ దగ్గర చూడండి, స్టాక్ యూజ్ చేసి ఎలా చేస్తుంది. సో మనం ఇనిషియల్గా స్టాక్ అనేది ఎంటీగా ఉంది. వై అనేది మీకు ఎలా ఎందుకు చేస్తున్నా ఇది అని తర్వాత చెప్తాను. మీకు ఫస్ట్ ప్రాసెస్ ఎలా చేస్తున్నాను చూడండి ఒకసారి. 2 మన ఇనిషియల్గా స్టాక్ ఎంటీ. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ, సో నేను ఇక్కడ రిజల్ట్లో ఇక్కడైతే స్టోర్ చేస్తాను. జీరో 1 సో ఫస్ట్ స్టార్టింగ్ నేను రైట్ లాస్ట్ ఎలిమెంట్స్ ట్రావర్స్ చేసుకుంటూ వస్తాను. ఎందుకంటే చిన్నగా స్మాల్ అవుతుంది, ప్రాబ్లం అనేది స్మాల్ అవుతుంది. చూడండి, 2కి ఎప్పుడైతే సరే చూడండి, ఇక్కడ ఇది స్టాక్. చూడండి, ఇనిషియల్గా స్టాక్ అనేది ఎంటీ ఉంది. సో ఇనిషియల్గా స్టాక్ ఎంటీ ఉంది కాబట్టి మనం దీన్ని పుష్ చేస్తాం ఇక్కడ, అండ్ మన రిజల్ట్లో -1 అయితే యాడ్ చేస్తాం. సో మనం నెక్స్ట్ ఇంకా ఇప్పుడు 2 అయితే అయిపోయింది, 4 దగ్గరకు వచ్చాను. 4 ఎప్పుడు 4 వరకు ఏం చేస్తామంటే, 4 నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు స్టాక్ 4 కంటే ఎక్కువ ఎలిమెంట్ వచ్చే వరకు స్టాక్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ పాప్ చేసుకుంటూ వస్తాం. సో 2 ఉంది, 4 కంటే ఎక్కువ తక్కువ, సో పాప్ చేసాం. కానీ ఇప్పుడు స్టాక్ ఎంటీ అయిపోయింది. సో మనం ఏం చేస్తామంటే -1 చేస్తాం, ఎందుకంటే స్టాక్ ఎంటీ ఏ ఎలిమెంటు గ్రేటర్గా 4 కన్నా గ్రేటర్ ఎలిమెంట్ లేదు కాబట్టి. సో 4 అయితే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్దాం. 3 అనేది వచ్చింది. మనం ఇప్పుడు మళ్ళీ స్టాక్ దగ్గరికి వెళ్ళాం. ఏం చేయాలని ఇందాక చెప్పాను మీకు. స్టాక్ 4 అనేది 3 కన్నా ఎక్కువ వచ్చే ఎలిమెంట్ కన్నా మనం ఇప్పుడు మన కరెంట్ ఎలిమెంట్ 3 కాబట్టి కరెంట్ ఎలిమెంట్ కంటే ఎక్కువ స్టాక్ టాప్ మోస్ట్ ఎలిమెంట్ అనేది 4 మన కరెంట్ ఎలిమెంట్ కన్నా స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఎలిమెంట్ గ్రేటర్గా ఉన్నంత వరకు పాప్ చేస్తూ వస్తాం మనం. సో మన 3 అనేది చూడండి, 3 అనేది 4కి కంపేర్ చేస్తే 4 అనేది గ్రేటర్. సో స్టాక్ మీద టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఉంది, గ్రేటర్ ఎలిమెంట్ ఉంది. సో 4 అనేది మన ఆన్సర్. మన స్టాక్ ఏం చేస్తామంటే స్టాక్లో 3 అనేది ఇన్సర్ట్ చేస్తాం మనం. సో 1 దగ్గరికి వచ్చినప్పుడు కూడా చూడండి, 1 దగ్గర ఏముంది, ఇక్కడ స్టాక్ అనేది 3 4 2 స్టాక్ సైజు అనేది 2, స్టాక్ టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏంటి 3 కాబట్టి 3 అనేది 1 కంటే గ్రేటర్. సో మన ఆన్సర్ ఏమవుతుంది 3. మనం ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఎంత పడుతుంది అక్కడ చూడండి. టైం కాంప్లెక్సిటీ ఈ అప్రోచ్లో ఎంత పడుతుంది అనుకోండి, మనం ఒక్కసారి బ్యాక్ సైడ్ నుంచి ట్రావర్స్ చేస్తున్నాం. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చి బిగ్ ఆఫ్ n. సో మళ్ళీ మనం లోపల స్టాక్ కూడా పాప్ కూడా చేస్తున్నాం కదా, ఇది ఎన్నిసార్లు అవుతుంది, మ్యాక్సిమం ఎన్నిసార్లు అవుతుంది అంటే బిగ్ n టైమ్స్. అరే యొక్క సైజ్ ఎంత ఉందో అంతకంటే ఎక్కువ మనం చేయలేము పాప్ అనేది. ఎందుకంటే మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ని ఒకసారి స్టాక్లో పుష్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి పాప్ చేయగలం.
సో మనం మ్యాక్సిమం ఎన్నిసార్లు స్టాక్ని పాప్ చేయగలం అంటే n టైమ్స్. సో మన అరే కూడా ట్రావెల్ చేసేది n టైమ్స్ స్టాక్ ట్రావెల్ చేస్తున్నాం. సో మన టైం కాంప్లెక్సిటీ వచ్చి బిగ్ ఆఫ్ n ప్లస్ n అవుతుంది, బిగ్ ఆఫ్ 2n అవుతుంది. సో దీని యొక్క బిగ్ ఆఫ్ n అని చెప్పొచ్చు మనం, దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది. సో మనం ఇప్పుడు సూడో కోడ్ అంతే చూద్దాం. సూడో కోడ్ చూడండి. సో నేనేం చేస్తానంటే ఒక అరేని నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ అని డిక్లేర్ చేస్తాను. ఒక అరే యొక్క సైజ్ జావా రాసిన సో పర్లేదు. నేను ఎలిమెంట్ లాస్ట్ నుంచి ఫర్ లూప్లో i = n-1 to 0 వరకు ట్రావెల్ చేస్తా. ఒకవేళ వైల్ స్టాక్ అనేది ఇది నాట్ ఆపరేటర్, స్టాక్ నాట్ ఎంప్టీ అండ్ పీక్ అనేది ఏంటంటే మన జావాలో అయితే మీరు C++లో అయితే టాప్ ఎలిమెంట్ చేసేస్తారు. జావాలో అయితే పీక్ అనే ఎలిమెంట్ ఏం చేస్తుందంటే టాప్ మోస్ట్ ఎలిమెంట్, సేమ్ టాప్ మోస్ట్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది లెస్ దెన్ మన కరెంట్ ఎలిమెంట్. సో నేను ఇక్కడ నమ్ అనేది ఇన్పుట్ అరే అనుకున్నా. సో ఐ వరకు అప్పుడు ఏం చేస్తామంటే స్టాక్ని పాప్ చేస్తూ ఉంటాం. ఒకవేళ సో ఇది వైల్లోపు అయిపోయాక ఒకవేళ స్టాక్ అనేది ఎంప్టీ కాకపోతే మన నాట్ ఎంప్టీ, నాట్ సింబల్ అయితే ఇది నాట్ ఆపరేటర్, ఇది ఎంప్టీ కాకపోతే మనం ఏం చేస్తామంటే మన రిజల్ట్ అంటే సారీ మనం NG తీసుకున్నాం కదా నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్, దాని యొక్క i = స్టాక్ డాట్ పీక్. సో మనం మొత్తం ఈ కండిషన్స్ అనేవి అయిపోయాక లాస్ట్లో మనం ఏం చేస్తామంటే స్టాక్లోకి కరెంట్ ఎలిమెంట్ కూడా మనం స్టాక్లోకి పుష్ చేస్తాం num(i). కానీ ఇనిషియల్గా ఏం చేస్తామంటే అరేస్ డిఫాల్ట్ -1తో ఫిల్ చేస్తాం వాల్యూస్ని, ఎందుకంటే అప్పుడు స్టాక్ ఎంప్టీ కాదన్నప్పుడు. సో అందుకే నేను ఇక్కడ కండిషన్ అయితే రాయడం లేదు. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా బిగ్ ఆఫ్ n, ఎందుకంటే మనం ఇన్పుట్ అరే స్టాక్ని కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ రెండు బిగ్ ఆఫ్ n. సో మనం ఇప్పుడు జావాలో అయితే కోడ్ చేసి చూద్దాం. దీనికి కోడ్ చేసి అయితే చూద్దాం. సో మీకు ఇది చెప్పడం మర్చిపోయాను. సో ఇప్పుడు మీకు ఏం చెప్పానంటే మన క్వశ్చన్లో ఏమంటుందంటే నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ అనేది డైరెక్ట్గా అడగడం లేదు మనం. ఇక్కడ ఏం చేయాలి, nums1కి మనం nums2కి ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు, కానీ nums1కి రిటర్న్ చేయమని, nums1లో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవే రిటర్న్ చేయమని చెప్తున్నారు ఇక్కడ. సో దాన్ని ఎలా చేయాలో మనం కోడింగ్లోనే చూద్దాం. సో మీకు అప్రోచ్ తెలిసింది అనిపిస్తే మీరు ట్రై చేయండి కోడ్ చేయడానికి. సో నేను ఇక్కడ నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని NGA కింద డిఫైన్ చేస్తున్నా. సో మన అరే సైజెస్ తీసుకోలేదు కాబట్టి ఫస్ట్ సో n అనేది nums1 యొక్క లెంగ్త్ అండ్ m అనేది nums2 యొక్క లెంగ్త్. సో అరే యొక్క జావాలో లెంగ్త్ అనేది ప్రాపర్టీ కాబట్టి దీని అయితే యూజ్ చేద్దాం. సో నెక్స్ట్ గ్రేటర్ అనేది nums2 ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి దాని యొక్క m సైజ్కి ఈక్వల్ ఉంటుంది. సో నేను మీకు సూడో కోడ్లో చెప్పినట్టు మేము ఏం చేస్తామంటే ఇప్పుడు
లాస్ట్ ఎలిమెంట్ నుంచి రైట్ సైడ్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వస్తాం. సో వైల్ లూప్ ఇక్కడ వైల్. సో స్టాక్ మనం ఇక్కడ డిక్లేర్ చేయాలి. సో జావాలో స్టాక్ కలెక్షన్ అయితే యూజ్ చేస్తున్నా. కొంతమంది ఆర్ఐడికి కూడా యూజ్ చేస్తారు. సో అది బెటర్, కానీ నేను ఎక్కడైతే స్టాక్ కలెక్షన్లో స్టాక్ అయితే యూజ్ చేస్తున్నా. స్టాక్ ప్లేలిస్ట్ కాబట్టి స్టాక్ అయితే యూజ్ చేస్తున్నా. కాకపోతే ArrayDQ కూడా అనేది స్టాక్లో బెటర్ అని చెప్తారు జావాలో అయితే ArrayDQ అనేది. సో వైల్ ht0 empty సీక్ అనేది జావాలో టాప్ మోస్ట్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. వైల్ లెస్ దెన్ nums1 nums2 ఆఫ్ I. మనం ఏం చేస్తాం, పాప్ చేస్తూ ఉంటాం స్టాక్. ఒకవేళ ఎంటీ అయితే, స్టాక్ అనేది ఎంటీ అంటే మన నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ అనేది కరెంట్ ఐకి -1 అని అర్థం. లేదు అంటే నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ అనేది ప్రజెంట్ స్టాక్ మీద ఏదైతే టాప్ ఎలిమెంట్ ఉందో అది నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్. ఇది ఈ వైల్ లూప్ ఎప్పటి వరకు వెళ్తుంది, స్టాక్ ఎంటీ అవుతుందా లేకపోతే స్టాక్ మీద టాప్ మోస్ట్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దెన్ అయి ఉంటుంది. కరెంట్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ దెన్ అయితే ఎక్కువ పెద్ద నెంబర్ అయి వచ్చేంత వరకు ఇది స్టాక్ని పాప్ చేస్తూ వస్తుంది. సో మనం ఇది ప్రాసెస్ అయిపోయి మనం ఏం చేస్తాం, ఇక్కడ స్టాక్లోకి కరెంట్ ఎలిమెంట్ కూడా పుష్ చేస్తాం nums2 ఆఫ్ I. సో మనం నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ అయితే ఫైండ్ అవుట్ అయితే చేసేసాం ఫర్ లూప్. మనల్ని ఇక్కడ ఏం అడుగుతున్నారంటే nums1 అనేది సబ్సెట్ ఆఫ్ nums2 అని చెప్తున్నారు. అంటే nums1లో ఉన్న ఏదైతే ఎలిమెంట్ ఉందో ప్రతి ఒక్క ఎలిమెంట్ nums2లో కూడా ఉంది అని. సో 4కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి nums2 ఆల్రెడీ నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం, కానీ 4 ఏ ఇండెక్స్లో ఉందో తెలిసిందనుకోండి. మనకి దీనికి 3 ఇండెక్స్ ఉంది. 3 ఇండెక్స్లో మనకి నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ ఎలాగో మనం ఈ NGలో స్టోర్ చేసాం. సో దాన్ని రిటర్న్ చేసాం అనుకో, ఇక్కడ సేమ్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే ఇక్కడ మ్యాప్ అయితే డేటా స్ట్రక్చర్ అయితే యూజ్ చేస్తాను. మ్యాప్ దేనికి యూజ్ చేస్తారంటే కీ వాల్యూ పేర్స్ మ్యాపింగ్ చేయడానికి, కీ వాల్యూ పేర్స్ మ్యాప్ చేయడానికి యూజ్ చేస్తారు. నేను ఇక్కడ హ్యాష్ మ్యాప్ అయితే జావాలో అయితే యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ మనం దేనికి మ్యాప్ చేస్తున్నాం అంటే అరే యొక్క వాల్యూకి దాని యొక్క ఇండెక్స్ని మ్యాపింగ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ట్రావర్స్ మన రిజల్ట్ని అయితే డిక్లేర్ చేద్దాం. ఇక్కడ రిజల్ట్ అనేది న్యూ ఇంట్ ఆఫ్ 10 సైజ్. 10 అనేది nums1 యొక్క లెంత్ కాబట్టి. సో మొత్తం ఇంట్ val ఫర్ లూప్ ఇలా కూడా యూజ్ చేయొచ్చు జావాలో. ట్రావర్స్ చేస్తూ నాకు పొజిషన్ ఇండెక్స్ అయితే కావాలి. సో IDX ఈక్వల్ టు మ్యాప్లో మనం ఆల్రెడీ స్టోర్ చేసాము గెట్ ఆఫ్ నా వాల్యూ ఎంత అని ఇస్తున్నాను. ఇదేం చేస్తుందంటే మన కరెంట్ nums2లో ఈ 4 ఉంది కదా, nums1లో 4 ఉంది, nums2లో దీని యొక్క ఇండెక్స్ ఎంత అని రిటర్న్ చేస్తుంది. సో నేనేం చేస్తానంటే నా రిజల్ట్ ఆఫ్ మన నార్మల్ వాల్యూనే యూజ్ చేద్దాం, ఎందుకంటే మనకి ఇండెక్స్ కూడా కావాలి కాబట్టి. రిజల్ట్ స్టోర్ చేసేది ఇండెక్స్ కాబట్టి మనం I లెస్ దెన్ ఫర్ లూప్లో ఇలా అయితే యూజ్. సో ఇంట్ వాల్యూ అనేది మన కరెంట్ వాల్యూ అనేది nums1 ఆఫ్ I. సో I ఈక్వల్ టు నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ ఆఫ్ ద IDX. మన ఇక్కడ మ్యాప్ అనేది కీ వాల్యూ పేరులో మ్యాపింగ్ అయితే చేస్తుంది. ఇక్కడ రిటర్న్ రిజల్ట్ సింటాక్స్ సర్వీస్ అయితే రాయలేదు అనుకుంటున్నాను. సో లైన్ 19లో సారీ, నేను ఇక్కడ న్యూ అనేది అయితే రాయడం మర్చిపోయాను, అంతే కదా. సో టెస్ట్ కేసు అయితే పాస్ అవుతుంది. సబ్మిట్ చేసి చూద్దాం.
తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో 89%. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.